అమ్మా అభి, ఏమైంది అభి? సాయంత్రం నుంచి గమనిస్తున్నాను, నువ్వు ఏదో లోకంలో ఉన్నావు, ఇంకెక్కడో ఆలోచిస్తున్నావు. అసలు ఏమైందమ్మా? మన చుట్టూ కమ్ముకున్న సుడిగుండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆ సుడిగుండానికి తగ్గట్టు మరిన్ని క్లిష్టమైన పరిస్థితులు మనకి కష్టాలని కలిగిస్తున్నాయి మావయ్య. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? అది మావయ్య గారు, ఇప్పుడు నేను ఐరేంద్ర చేస్తున్న కుట్ర గురించి చెప్పడం కరెక్టేనా? చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనమైనా ఉందా? ఖచ్చితంగా ఉండదు. ఇప్పటికి ఎదురైన ఈ సమస్యలు చాలు. ఇక ఇంటి సభ్యులే వెన్నుపోటు పొడుస్తున్నారని తెలిస్తే మావయ్య ఖచ్చితంగా తట్టుకోలేరు. పైగా రాహుల్ బాబు కానీ అత్తయ్య కానీ నేను చెప్పిన మాటలు నమ్మకపోగా తిరిగి నన్నే తప్పుపడతారు. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఐరేంద్ర గురించి చెప్పినా వ్యర్థమే. అమ్మా అభి, ఏదో చెప్పబోతూ ఆగిపోయావు. ఇంతకీ ఏంటమ్మా విషయం? ఏం లేదు మావయ్య గారు. అభి, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అదేం లేదు మావయ్య గారు. అయినా దాచే విషయాలు ఏముంటాయి చెప్పండి. నాకు తెలుసమ్మా అభి, నువ్వు ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో, ఈ కుటుంబానికి పట్టిన ఈ పీడ నుంచి బయటికి తీసుకురావడానికి ఎంత తాపత్రయపడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వేం దిగులు పడకమ్మా అభి, అతి త్వరలోనే మనం ఈ దుస్థితి నుంచి బయటపడతాం. కాలం మన మీద చేస్తున్న ఈ దాడిని ఖచ్చితంగా మనం ఎదుర్కోగలుగుతాం. నేను లాయర్తో మాట్లాడాను కదా, అతి త్వరలోనే మన ఆస్తిపాస్తులన్నీ మనకి తిరిగొచ్చేలా చేస్తానన్నాడు.